గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్లో మనం వర్బ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో వర్బ్ అనేటువంటిది మనకి ఒక వాక్యంలో వర్బ్ చాలా ముఖ్యమైనటువంటి భాగం. సో వర్బ్ మనకి బేసిక్గా ఎన్ని రకాల వర్బ్స్ ఉన్నాయి, సో అసలు వర్బ్ అంటే ఏంటి? సో మనం బేసిక్గా వర్బ్స్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, లెక్సికల్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్. సో లెక్సికల్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్. సో ఈ లెక్సికల్ వర్బ్స్ని మనం మళ్ళీ ఎలా క్లాసిఫై చేసుకుంటామంటే ఫైనైట్ వర్బ్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్. అసలు ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి? సో ఫైనైట్ వర్బ్ అంటే దిస్ వన్. ఫైనైట్ మీన్స్ విచ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ బై ఇట్స్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్టుకు లోబడి ఉంటుంది. అంటే సబ్జెక్ట్ మారినా, టెన్స్ మారినా, వెర్బ్ యొక్క రూపం మారిపోతే అది ఫైనైట్ వెర్బ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే గో ఉంది. సో గోస్, వెంట్ అండ్ గాన్. మనం ఈ వర్బ్స్ ఒక గో అనే వర్బ్ని తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో, వి గో అని రాస్తాం. హీ గోస్, టెన్స్ మారితే వెంట్. సో ఇక్కడ ఐ సబ్జెక్ట్ అయినప్పుడు గో, వెర్బ్ యొక్క రూపం గో. వి సబ్జెక్ట్ అయినప్పుడు కూడా వెర్బ్ యొక్క రూపం గో. మనం ఎప్పుడైతే వర్బ్ని సబ్జెక్ట్ను మార్చాము, సబ్జెక్ట్ హీ అయినప్పుడు ద వెర్బ్ యొక్క రూపం మనకి ఇక్కడ మారిపోయింది. గో కాస్త గోస్గా మారిపోయింది. సో ఇలా వెర్బ్ యొక్క సబ్జెక్ట్ మార్చిన, టెన్స్ మార్చిన, వెర్బ్ యొక్క రూపం మారిపోతే దాన్ని ఫైనైట్ వర్బ్ అని పిలుస్తాం. సో ఇలా కాకుండా నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటి? సో నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే వెర్బ్ యొక్క సబ్జెక్ట్ మార్చిన, టెన్స్ మార్చిన, వెర్బ్ యొక్క రూపం మారకపోతే అది నాన్ ఫైనైట్ వర్బ్స్ అని చెప్తాం. సో నాన్ ఫైనైట్ వర్బ్స్ మనకి ముఖ్యంగా మూడు రకాలు: జెరండ్, పార్టిసిపుల్ అండ్ టు ఇన్ఫినిటివ్. సో ఇప్పుడు జెరండ్ అంటే ఏంటి, పార్టిసిపుల్ అంటే ఏంటి, టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? జెరండ్ అంటే V1 ప్లస్ ING. సో వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని దానికి ING యాడ్ చేసేసి మనం ఒక నౌన్ చేసే పనిని, ఒక వాక్యంలో నౌన్ చేసే పనిని ఈ V1 ప్లస్ ING చేస్తే దాన్ని జెరండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్ అనేటువంటిది ఒక వర్బ్. సో దీనికి మనం ING చేర్చేద్దాం, స్విమ్మింగ్ అవుతుంది. స్విమ్మింగ్ is my favorite exercise. సో స్విమ్మింగ్ ఈజ్ మై ఫేవరెట్ ఎక్సర్సైజ్ అనేటువంటి సెంటెన్స్లో ఈజ్ అనే వర్బ్కి ఈ స్విమ్మింగ్ అనేటువంటి జెరండ్ V1 ప్లస్ ING సబ్జెక్ట్గా పనిచేస్తుంది. అంటే సబ్జెక్ట్గా అంటే ఇది నౌన్ చేసే పనిని చేస్తుంది. ఇక్కడ ఏ విధంగా అది పనిచేస్తుంది అంటే నౌన్ ఏ విధంగా సబ్జెక్ట్గా పనిచేస్తుంది, నౌన్ చేసే పనినే చేస్తుంది. బేసిక్గా ఇదేంటి, స్విమ్ అనేటువంటిది వెర్బ్ నుంచి మనం ING యాడ్ చేసి జెరండ్గా తయారు చేసి దాన్ని నౌన్ చేసే పనిని చేసేటట్టు చేస్తున్నాం. సో ఇలా ఏదైతే వర్బ్ V1 ప్లస్ ING కలిసి ఒక నౌన్ చేసే పనిని చేస్తుందో, నౌన్ లేదా ప్రొనౌన్ సబ్జెక్ట్గా పనిచేస్తుందో, అలా చేస్తే V1 ప్లస్ ING సబ్జెక్ట్గా పనిచేస్తే అది జెరండ్ అవుతుంది. దాన్నే వెర్బల్ నౌన్ అంటాం. ఎందుకంటే బేస్ ఫామ్ ఏంటి, వెర్బ్. ఆ బేస్ ఫామ్కి ING యాడ్ చేసి మనం సబ్జెక్ట్గా నౌన్గా ఒక వర్బ్కి సబ్జెక్ట్గా పనిచేసేలా చూస్తున్నాం. సో అప్పుడు అది జెరండ్ వెర్బల్ నౌన్ అవుతుంది. వెర్బే నౌన్గా పనిచేస్తుంది కనుక అది వెర్బల్ నౌన్ అంటాం. అలాగే పార్టిసిపుల్ యొక్క రూపం కూడా మనకి V1 ప్లస్ ING గానే ఉంటుంది.
కాకపోతే జెరండ్కి పార్టిసిపుల్కి తేడా ఏంటి అంటే జెరండ్ అనేటువంటిది నౌన్ చేసే పని చేస్తుంది, నౌన్లా పని చేస్తుంది. అదే పార్టిసిపుల్ అయితే యాడ్జెక్టివ్ చేసే పని చేస్తుంది. V1+INGA కాకపోతే నా యాడ్జెక్టివ్ చేసే పని చేస్తే దాన్ని పార్టిసిపుల్ అంటాం. సో ఇక్కడ పార్టిసిపుల్ అంటే ఏంటనుకున్నాం, V1+INGA పార్టిసిపుల్. అయితే ఇది V1+INGA, జెరండ్ కూడా V1+INGA, పార్టిసిపుల్ కూడా V1+INGA. మరి ఈ రెండింటికి తేడా ఏంటి అంటే ఇది జెరండ్ అనేటువంటిది ఒక నౌన్ చేసే పని చేస్తుంది, అదే పార్టిసిపుల్ అనేటువంటిది ఒక యాడ్జెక్టివ్ చేసే పని చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో చూడండి, రోలింగ్లో బేస్ ఫామ్ ఏంటి, ROLL, రోల్ అనేటువంటిది వర్బ్కి ING యాడ్ చేసాం, అప్పుడు అది రోలింగ్ అయింది. అయితే ఇక్కడ ఈ రోలింగ్ అనేటువంటిది జెరండ్లా కాకుండా ఈ స్టోన్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేసే వర్డ్గా అంటే యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా ఏదైతే వర్బ్ V1+ING కలిపి ఒక యాడ్జెక్టివ్ చేసే పని చేస్తుందో దాన్ని పార్టిసిపుల్ అంటాం. ఏదైతే V1+ING ఒక నౌన్ చేసే పని చేస్తుందో దాన్ని జెరండ్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్లో చూడండి, బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. ఈ వాక్యంలో బార్క్ అనేటువంటి దానికి బేస్ ఏంటి అంటే బార్క్ అనేటువంటి వర్బ్, దీనికి ING యాడ్ చేసేసి మనం బార్కింగ్ చేసాం. అయితే ఈ బార్కింగ్ అనేటువంటిది ఈ డాగ్స్ అనేటువంటి నౌన్ని డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ డిఫైన్ చేస్తుంది అంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇలా ఏదైతే పదం V1+ING కలిపి యాడ్జెక్టివ్లా పనిచేస్తుంది మనకి పార్టిసిపుల్ అవుతుంది. ఏదైతే V1+ING నౌన్లా పనిచేస్తే అది జెరండ్ అవుతుంది. సో అది జెరండ్కి పార్టిసిపుల్కి ఉన్నటువంటి తేడా. అయితే పార్టిసిపుల్ అనేటువంటిది యాడ్జెక్టివ్ గాను, జెరండ్ అనేటువంటిది నౌన్ గాను, నౌన్ చేసే పనిని చేస్తుంది, ఇది యాడ్జెక్టివ్ చేసే పనిని చేస్తుంది. సో నెక్స్ట్ మనకి పార్టిసిపుల్ అనేటువంటి మళ్ళీ మనకి 3 రకాలుగా ఉంటాయి, ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. సో ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే V1+INGA, పాస్ట్ పార్టిసిపుల్ అంటే ED అండ్ ENతో మొదలు, అంటే మనం పాస్ట్ టెన్స్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యేవి ఏవైతే ఉంటాయో అవి పాస్ట్ పార్టిసిపుల్ అవుతాయి. తర్వాత పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే హ్యావింగ్ +V3 ఏమో పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ నాన్ ఫైనైట్ వెర్బ్స్లో చివరిది మూడవది టు ఇన్ఫినిటివ్, 2+V1. సో ఈ 2+V1 అనేటువంటిది ఒక వర్బ్కి సబ్జెక్ట్ గాను లేదా ఆబ్జెక్ట్ గాను కూడా పనిచేస్తాయి. సో ఎస్పెషల్లీ మనం పర్పస్ తెలియచేయడానికి మనం టు ఇన్ఫినిటివ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. టు ఎర్ర్ ఈజ్ ఎ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ ఎ డివైన్. యాక్చువల్లీ ఫర్గివ్ అండ్ ఎర్ర్ అనేటువంటివి ఇక్కడ వర్బ్స్ కాదు. సో ఎందుకు అంటే 2+V1 బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ +2 కలిపి మనం టు ఇన్ఫినిటివ్గా చెప్తాం. అది మనకి ఇక్కడ టు ఎర్ర్ అనేటువంటిది ఈజ్ అనేటువంటి వర్బ్కి సబ్జెక్ట్గా పనిచేస్తుంది. సో రెండో వాక్యంలో కూడా 2+ వర్బ్ ఫర్గివ్ అనేటువంటిది ఈజ్ అనేటువంటి వర్బ్కి సబ్జెక్ట్గా పనిచేస్తున్నాయి. సో ఇదే టు ఇన్ఫినిటివ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ గాను, సో ఇదే టు ఇన్ఫినిటివ్ అనేది సబ్జెక్ట్ గాను కూడా ఒక వాక్యంలో పనిచేయొచ్చు. సో ఈ విధంగా టు ఇన్ఫినిటివ్ అనేటువంటిది మనం యూజ్ చేస్తాం. ఈ మూడు కూడా నాన్ ఫైనైట్ వర్బ్. సో ఫైనైట్ వర్బ్స్ అంటే ఆల్ వర్బ్స్. సో మనకి ఏదైతే వర్బ్ సబ్జెక్ట్ మార్చినా టెన్స్ మార్చినా వెర్బ్ యొక్క రూపం మారిపోతుందో అది ఫైనైట్ వెర్బ్ అవుతుంది. ఏవైతే నాన్ ఫైనైట్ వర్బ్స్ ఏమో జెరండ్, పార్టిసిపుల్, టు ఇన్ఫినిటివ్. సో ఇవి లెక్సికల్ వర్బ్స్లో ఉన్నటువంటి కేటగిరీస్. సో ఇంకా మనం చెప్పాలి అంటే ఇందులో మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, సో ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేటువంటి ఇంకో కేటగిరీ ఉంది. సో ఇవే కాకుండా మనకి ఇంకా స్ట్రాంగ్ వర్బ్స్ అండ్ వీక్ వర్బ్స్. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఏంటి, వీక్ వర్బ్స్ అంటే ఏంటి తర్వాత క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఈ క్లాస్లో ఆక్సిలరీ వర్బ్స్ అనేటువంటివి మళ్ళీ మనకి ఆక్సిలరీ వర్బ్స్ మళ్ళీ 2 రకాలు.
ప్రైమరీ ఆక్సిలరీస్ అండ్ మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ అంటే ఏవి అంటే సో ఈజ్, యామ్, ఆర్, డూ, డస్. డూ ఫామ్ వెర్బ్స్ అంటాం వీటిని. డూ, డస్, డిడ్. అండ్ బీ, బీయింగ్, బీన్. సో వాస్, వర్. సో ఇవి వీటితో పాటు హ్యావ్ ఫామ్ వెర్బ్స్ ఉన్నాయి. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. సో ఇవి మనకి సహాయ క్రియలు, హెల్పింగ్ వెర్బ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ తీసుకున్నాం అనుకోండి. ఈజ్ అనేటువంటిది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సింగులర్ సబ్జెక్ట్తో ఈజ్ అనే వర్బ్ని యూజ్ చేస్తాం. అదే యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు మనం యామ్ అనేటువంటి దాన్ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తాం. తర్వాత ఆర్ అనేటువంటిది ఉంది. ఈ ఆర్ అనేటువంటిది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్గా విత్ ప్లూరల్ సబ్జెక్ట్తో మనం చెప్తాం. సో డూ, డస్, డిడ్. డూ మరియు డస్ అనేటువంటివి మనం ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ని తయారు చేయడానికి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ తయారు చేయడానికి డూ, డస్ని యూజ్ చేస్తాం. డస్ అనేటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు దాన్ని నెగిటివ్గా కానీ లేదా ఇంట్రాగేటివ్గా కానీ మార్చాలంటే డస్ని యూజ్ చేస్తాము. డూ అనేటువంటి దాన్ని ప్లూరల్ సబ్జెక్ట్తో నెగిటివ్ సెంటెన్స్ రాయాలన్నా లేదా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాయాలన్నా మనం డూ అనేటువంటి దాన్ని ప్లూరల్ సబ్జెక్ట్తో యూజ్ చేస్తాం. డిడ్ అనేటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్లో టు మేక్ ఎ నెగిటివ్ సెంటెన్స్ ఆర్ టు ఎన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మనం ఒక వాక్యాన్ని నెగిటివ్ సెంటెన్స్ చేయాలన్నా లేదంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేయాలన్నా మనం డిడ్ అనేటువంటి దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో తర్వాత బి అనేటువంటి దాన్ని బిఈబి, ఈ బిఈబి అనేటువంటి దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో విల్ బి, షెల్ బి అని యూజ్ చేస్తాం. సో తర్వాత బీయింగ్ అనేటువంటి దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోను పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోను ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో మనం బీయింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఆ తర్వాత బీన్ అనేటువంటిది బీ ఫామ్ వర్బ్ బీన్ అనేటువంటిది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోను అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోను ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాసివ్ వాయిస్, పాస్ట్ పర్ఫెక్ట్ పాసివ్ వాయిస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్లోను బీన్ని యూజ్ చేస్తాం. తర్వాత వాజ్ అండ్ వర్. వాజ్ అనేటువంటిది సింగులర్ సబ్జెక్ట్స్తో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వర్ అనేటువంటిది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ విత్ ప్లూరల్ సబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ హ్యావ్, హ్యాస్ అండ్ హ్యాడ్. సో ఈ హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అనేటువంటివి హ్యాస్ మరియు హ్యావ్ అనేటువంటి వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. సో హ్యాడ్ అనేటువంటి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ అనేటువంటిది సింగులర్ సబ్జెక్ట్ విత్ ఐ అండ్ విత్ ఆల్ ప్లూరల్. ఐ అనే సింగులర్ సబ్జెక్ట్తోనూ మిగిలిన ప్లూరల్ సబ్జెక్ట్స్తోనూ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ అనే బీ ఫార్మ్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో తర్వాత హ్యాజ్ అనేటువంటిది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో విత్ సింగులర్ సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు దాన్ని ఐ కాకుండా, ఐ అనేటువంటిది కాకుండా మిగిలిన ఏ సింగులర్ సబ్జెక్ట్ అయినా, ఏ సింగులర్ సబ్జెక్ట్స్తోనైనా హ్యాజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో ఇకపోతే హ్యాడ్ అనేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో బోత్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్, సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ అయినా హ్యాడ్ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తాం. ఇవి మనం తెలుసుకున్నటువంటి ప్రైమరీ ఆక్సిలరీస్ అంటాం. ఈ ప్రైమరీ ఆక్సిలరీస్ అనేటువంటివి టెన్స్ ఫామ్ చేయడంలో సహాయక క్రియలుగా మనకి ఉపయోగపడతాయి. ఇకపోతే మోడల్ ఆక్సిలరీస్. సో మోడల్ ఆక్సిలరీస్ అంటే ఏంటి అంటే సో మనకి ఫంక్షనల్ ఇంగ్లీష్లో సో మనం ఈ మోడల్ ఆక్సిలరీస్ని మనం యూజ్ చేస్తాం. సో అయితే ఈ ప్రైమరీ ఆక్సిలరీస్కి ఈ మోడల్ ఆక్సిలరీస్కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ప్రైమరీ ఆక్సిలరీస్ లేదా అదర్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెర్బ్స్ అనేటువంటివి మనకి 3 ఫార్మ్స్ ఉంటాయి. V1, V2, V3, V4, V5 కూడా మనం చెప్పుకుంటాం. సో అయితే వీటికి
ఈ మోడల్ ఆక్సిలరీస్కి వర్బ్ ఫార్మ్స్ అనేటువంటివి ఉండవు. కాకపోతే కెన్ అనేటువంటి పదానికి ఈక్వలెంట్ పాస్ట్ టెన్స్గా కుడ్ని చెప్తాం. బట్ మనకి అదర్ ఫార్మ్స్ అనేటువంటివి వర్బ్స్కి ఉండేటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గో అనే దాన్ని తీసుకుంటే గో, వెంట్, గాన్, గోస్, ఇలా గోయింగ్, ఇలా 5 రకాలుగా మనం వర్బ్స్ని రాసుకుంటాం. కానీ ఈ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో మోడల్ ఆక్సిలరీస్ని మనం ఇలా వర్బ్ ఫార్మ్స్గా రాయకూడదు. అలాగే రెండో విషయం ఏం గుర్తుంచుకోవాలి అంటే మోడల్ వర్బ్స్ని యూజ్ చేసేటప్పుడు టూ ఇన్ఫినిటివ్ మనం ఏదైతే చెప్పుకున్నామో టూ ఇన్ఫినిటివ్ ఫామ్ కూడా ఈ మోడల్ వర్బ్స్కి అనేటువంటి వాటికి ఏ దానికి ఉండదు. సో ఇంకా మూడో విషయం ఏంటి అంటే ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నో టూ ఆక్సిలరీస్, ఏ 2 ఆక్సిలరీ వర్బ్స్ ఒకదాని తర్వాత ఒకటి మనం ఒకే వాక్యంలో రాయం. సో మనకి ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్, ఒక మెయిన్ వర్బ్ని మనం ఒక వాక్యంలో రాస్తాం. కానీ మోడల్ వర్బ్స్ రాసేటప్పుడు ఏ 2 మోడల్ వర్బ్స్ ఒకే వాక్యంలో ఒకదాని తర్వాత ఒకటి హెల్పింగ్ వర్బ్ గాను మెయిన్ వర్బ్ గాను యూజ్ చేయం. సో ఇవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం? కెన్ ఎప్పుడు, కుడ్ ఎప్పుడు, విల్ ఎప్పుడు, వుడ్ ఎప్పుడు, షెల్ ఏ సందర్భంలో, షుడ్ ఏ సందర్భంలో, మే ఏ సందర్భంలో, మైట్ ఏ సందర్భంలో అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.